రంగారెడ్డి జిల్లా డిండి ఆర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆర్ఐ శ్యామ్ నాయక్ 5,000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పడమటి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురు కళ్యాణ్ లక్ష్మి చెక్కు విషయంలో శ్యామ్ నాయక్ 10,000 డిమాండ్ చేశారు. అయితే లంచం ఇష్టం ఇవ్వడం లేదని పాండు నాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫైల్ పై సంతకం పెట్టకుండా 2 సంవత్సరాలుగా శ్యామ్ నాయక్ వేధిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. తొలి విడతగా 5,000 ఇచ్చినట్లు చెప్పారు. హసనాపురం ఉర్మిలా నగర్ లో నివాసం ఉంటున్న ఆర్ఐ గతంలో కూడా పిఏపల్లిలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్టు సమాచారం. ఆర్ఐ నివాసంలో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పాండు, నేను ఆటో నడిపిస్తా హైదరాబాద్లో. మా పాపకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా కళ్యాణ్ లక్ష్మి లేదు. ఏమన్నా అంటే డబ్బులు కావాలంటాడు. 10 సార్లు పోయినా, కాలు పట్టుకున్నా, ఒకసారి ఇచ్చిపోయి కాలు పట్టుకున్నా, నీ ఓడరా పోయి అన్నది. మళ్ళీసారి పోతే ఇదే మాట మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి పోతే ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తాడు, చేయలే. ఇన్ని రోజులు కష్టపడి 3 రోజులకి వెళ్ళి కష్టపడి ఇప్పుడు వచ్చి ఏడో అప్పు సొప్పు తెచ్చి 5,000 ఇచ్చిన. 5,000 ఇస్తే నాకు తెలియదు మా బొమ్మడికి ఇట్లా చేస్తుందని ఆయన అడిగిన 10. ఆటోకు బతున్నావు గిరాకీ లేదు సార్, గిమ్లాడినా, కాలు పట్టుకున్నా, విసిరేసిండు. సరే అని మా బొమ్మడి చెప్పిన. బొమ్మడి చెప్పి ఇట్లా పట్టించు ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి. ఎన్ని రోజులు తిరిగినావు దేని చుట్టా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది తిరగబట్టి. ఏం దగ్గరికి రానిస్తలేడు. ఎవడ్రా పోయి అనేది ఆరు పేరు నాకు ఇంత తెలియదు. ఏమంటే పైసలే అడిగేది. నేను ఇట్లా చేస్తా అని ఈ పని చేపించాను. సిరిసిల్ల మున్సిపల్